నేను ఇంతకుముందే చెప్పా, ప్రకాష్ రాజుకి 4 రాష్ట్రాలు 4 ఓట్లున్నాయి కాబట్టి అరెస్ట్ చేస్తారంటే, అట్లయితే కనుక మన రాష్ట్రం నుంచి తమిళనాడులోను హైదరాబాద్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు, లేదా ఒక రాష్ట్రం నుంచి ఇంకో దేశానికి కూడా పోయిన వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళందరినీ ఎవరు అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు. వేరే కేసులో అరెస్ట్ అంటే ఒక అర్థం ఉంది, కానీ 4-5 చోట్ల ఓట్లోనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టి సీన్ ఉండదు. దాంట్లో ఎవరో కంప్లైంట్ పెట్టారు కాబట్టి తీసుకుంటారు తప్పించి బెయిల్ వచ్చేస్తుంది అని చెప్పి, లేదు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చారు. నాన్ బెయిలబుల్ వారెంట్ ఆయన అటెండ్ కాలేదు కాబట్టి ఇచ్చారు, తర్వాత ఎట్లాగూ తీసేస్తారు, విత్డ్రా చేసుకుంటారని చెప్పారు. ఇప్పుడు అదే జరిగింది తాజాగా. ఆయన ఎవడూ అరెస్ట్ చేయలేదు. ఒకే సమయంలో 4 రాష్ట్రాల ఓటర్ల జాబితాలు తన పేరు నమోదు చేయించుకున్న ఆరోపణలు ఎదుర్కొన్నట్టు ప్రకాష్ రాజ్కి 48 ఏసీజేఎం న్యాయస్థానం షరతులతో కొన్ని బెయిల్ మంజూరు చేసింది. గతంలో విచారణ గైర్హాజరవుతూ వచ్చిన ఆయనకి న్యాయమూర్తి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. ఇప్పటివరకు నోటీసులు సమన్లకి ఎందుకు స్పందించలేదని న్యాయమూర్తి ప్రశ్నించారు. న్యాయస్థానం పంపిన సమన్లు నోటీసులు తన కక్షిదాడికి అందలేదని, ప్రచార మాధ్యమాల్లో వచ్చిన సమాచారం ఆధారంగా ఆయన స్వయంగా విచారణకు వచ్చారని ప్రకాష్ రాజ్ తరపు న్యాయవాది వివరణ ఇచ్చారు. వారెంట్ని రీకాల్ చేయాలని చూసుకున్న ఆర్జీ న్యాయమూర్తి పరిగణలోకి తీసుకున్నారు. 4,000 పూచికత్తు మీద ముందస్తు బెయిల్ మంజూరు చేసి తదుపరి విచారణ వాయిదా వేశారు.